హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విదేశాలకు వెళ్ళినటువంటి పెన్షనర్స్, మన ఏపీకి సంబంధించిన వారు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం లేదా దేశవ్యాప్తంగా ఎవరైనా సరే రిటైర్ అయిన తర్వాత విదేశాలకు వెళ్ళిన పెన్షనర్స్ వారి లైఫ్ సర్టిఫికేట్‌ని సమర్పించడం ఎలా? వాటి యొక్క పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. ఏమైనా రూల్స్ ఉన్నాయా? ఏం చేయాలి? అసలు ఎలా సబ్మిట్ చేయాలి? అనే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పరిచయం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పాత పెన్షనర్లు కావచ్చు, లేదంటే ఈ ఇయర్‌లో రిటైర్ అయిపోయినటువంటి పెన్షనర్లే కావచ్చు, వారికి అవసరాల రీత్యా లేదంటే ఆహ్, ఏమైనా విహారయాత్రం దృష్ట్యా ఈ విధంగా లాంగ్ ట్రిప్ వెళ్ళిన వాళ్ళైనా సరే, లేదా ఇక్కడ అవైలబుల్ లేని వాళ్ళు అంటే మన స్టేట్‌లో గానీ, లేదంటే వారి స్టేట్‌లలో గానీ, లేకపోతే ఆ కంట్రీలో అంటే ఇండియాలో గానీ, మన కంట్రీలో అవైలబుల్‌లో లేని వారికి లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి అనే దానికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుందాము. వీడియో అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి గూడా ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్, జీవన్ ప్రమాణ పత్రం సమర్పించడం అనేది అత్యంత కీలకమైన బాధ్యత. భవిష్యత్తులో పెన్షన్ ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా అందాలంటే సంబంధిత ట్రెజరీ లేదా పెన్షన్ డిస్బర్సింగ్ బ్యాంకు వారికి తాము జీవించే ఉన్నామని ధృవీకరించుకోవాల్సి అయితే ఉంటుంది. మరి సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిర్దిష్ట సమయాల్లో, ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే నవంబర్ నెలలో, అలాగే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కి సీనియర్ పెన్షనర్స్ ఎవరైనా ఉన్నట్లయితే అబోవ్ 70 ఇయర్స్ వారికి అక్టోబర్ నుంచి సబ్మిట్ చేయొచ్చు వాళ్ళు. సో, నార్మల్ పెన్షనర్స్‌కైతే నవంబర్ నుంచి. అదే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వారు జనవరి నుండి ఫిబ్రవరి ఈ 2 నెలల్లో ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. అయితే పిల్లల దగ్గరకు లేదా పర్యాటక యాత్రల కోసం విదేశాలకు వెళ్ళినటువంటి పెన్షనర్స్ ఈ సమయంలో తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. విదేశాల్లో ఉండి ఈ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలి? ఇవ్వకపోతే పెన్షన్ ఆగిపోతుందా? అనే సందేహాలైతే వారిని వెంటాడుతూ ఉన్నాయన్నమాట. మరి ఈ సమస్యను పరిష్కరించడానికి భారత ప్రభుత్వ పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డీఓపీపీడబ్ల్యూ 2021 సెప్టెంబర్ 22న ఒక ప్రత్యేక మెమోరాండంనైతే విడుదల చేసింది. అదేందో ఇప్పుడు చూద్దాము. ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ 2021 సెప్టెంబర్ 22న ఇక్కడ డేట్ అయితే చూడొచ్చు. ఈ మెమోరాండం నంబర్ అయితే ఇక్కడ పైనే ఉంది. సో, సబ్జెక్ట్ ఏందంటే సబ్మిషన్ ఆఫ్ యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ ఫర్ పెన్షనర్స్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్స్ హూ ఆర్ లివింగ్ ఇన్ అబ్రాడ్, అంటే విదేశాల్లో ఉంటున్నవారు. సో, ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగిందనమాట ఇన్‌స్ట్రక్షన్స్. ఎవ్రీ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ ఆర్ ఫ్యామిలీ పెన్షనర్ హ్యాస్ టు సబ్మిట్ యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. అదే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అయితే. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌కైతే జనవరి మరియు ఫిబ్రవరిలలో. సో, ఫర్ ఫర్దర్ కంటిన్యూయేషన్ ఆఫ్ పెన్షన్ ఆర్ ఫ్యామిలీ పెన్షన్. పెన్షన్ గానీ, ఫ్యామిలీ పెన్షన్ గానీ ఆగకుండా కంటిన్యూగా రావాలి అంటే ఎవ్రీ ఇయరు మన యొక్క టైమ్ టు టైమ్ ఎక్కడున్నా సరే యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ద ఫాలోయింగ్ మెథడ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ద లైఫ్ సర్టిఫికేట్. లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి అనైతే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసింది. చూసుకోవచ్చు. దీన్ని మనం ఇప్పుడు తెలుగులో అయితే చూద్దాము. దీని ప్రకారంగా ఈ జీవో ప్రకారంగా విదేశాల్లో ఉండే పెన్షనర్స్ సులభంగా తమ లైఫ్ సర్టిఫికేట్‌నైతే సమర్పించడానికి ప్రధానంగా 4 పద్ధతులు అందుబాటులో ఉన్నాయి.
అవేంటో చూద్దాము వివరంగా. మొదటి పద్ధతి బ్యాంకింగ్ విధానం. పెన్షనర్ లేదా ఫ్యామిలీ పెన్షనర్ విదేశాల్లో నివసిస్తున్నట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ చట్టం 1934 రెండవ షెడ్యూల్‌లో పేర్కొన్న ఏదైనా బ్యాంకు శాఖ ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌నయితే సమర్పించవచ్చు. అంటే విదేశాల్లో ఉన్న భారతీయ బ్యాంక్ శాఖలో గానీ, లేదంటే ఆర్‌బీఐ గుర్తింపు పొందిన ఇతర బ్యాంకుల్లో గానీ పెన్షనర్ స్వయంగా వెళ్లి అక్కడ బ్యాంక్ అధికారి, మేనేజర్ చేత సంతకం చేయించి లైఫ్ సర్టిఫికేట్‌నయితే పొందవచ్చు. అలా సంతకం చేసిన పత్రాన్ని మీ పెన్షన్ ఖాతా ఉన్న బుక్‌కు లేదా ట్రెజరీకి పంపిస్తే సరిపోతుంది. ఈ విధానంలో మీరు ఇండియాలోని ట్రెజరీకి వ్యక్తిగతంగా రావాల్సిన అవసరం అయితే లేదు. అక్కడ అబ్రాడ్స్‌లో ఉండే మనం సబ్మిట్ చేయొచ్చు. రెండవ పద్ధతి అధీకృత అధికారుల ద్వారా ధృవీకరణ. ఒకవేళ బ్యాంకుకు వెళ్ళడం కుదరకపోతే పెన్షనర్ తాను నివసిస్తున్నటువంటి దేశంలోని నోటరీ, మెజిస్ట్రేట్ లేదా భారత దౌత్య అధికారి అంటే ఇండియన్ డిప్లాయ్‌మేట్ ద్వారా కూడా లైఫ్ సర్టిఫికేట్‌పై సంతకం చేయించుకోవచ్చు. ఇలా ఆథరైజ్డ్ ఏజెంట్ సంతకం చేసినటువంటి పత్రాన్ని ఇండియాలోని సంబంధిత కార్యాలయానికి పంపిస్తే అది చెల్లుబాటు అవుతుంది. సో, వీరంతా కూడా ముందుకు ముందే ఇవన్నీ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకు అక్కడి నుంచి పోస్ట్ రావాలంటే మినిమమ్ 15 డేస్ పడుతుందనమాట. కాబట్టి మనకు జనవరి 1 తేదీ నుంచి లేదా జనవరి ఫస్ట్ వీక్‌లోంచి మొదలుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక మూడవది మరియు అత్యంత ఆధునికమైనది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ డీఎల్‌సీ. దీనిని జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా సమర్పించవచ్చు. దీనికోసం మీ వద్ద బయోమెట్రిక్ పరికరం ఉండాలి. సో, మనం విదేశాలకెళ్ళేటప్పుడు ఈ యొక్క బయోమెట్రిక్ పరికరాన్ని మనకు ఈ యొక్క బయోమెట్రిక్ డివైస్ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ ఉన్నది. వెంట తీసుకెళ్లడం కాస్త ఇబ్బందికరం పని అయినప్పటికీ ఇది ఒక మార్గం. అయితే దీనికంటే సులువైన మార్గం ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అనమాట. సో, ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని వాడటం. మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ద్వారా మీ ఇంటి వద్ద నుండే కనురెప్పలు ఆర్పడం ద్వారా లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు. కానీ ఈ డిజిటల్ పద్ధతిలో విదేశాల నుంచి చేసేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ యాప్ పనిచేయాలంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుందన్నమాట. అప్పుడు మాత్రమే లాగిన్ అవ్వచ్చు. మీరు విదేశాల్లో ఉంటారు కాబట్టి మీ భారతీయ సిమ్ కార్డుకు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ అనేది యాక్టివేషన్‌లో ఉంటే ఎస్ఎంఎస్ వస్తుంది. కాబట్టి విదేశాలకు వెళ్ళే ముందే మీ మొబైల్‌లో ఆధార్ ఫేస్ ఆర్‌డి యాప్ మరియు జీవన్ ప్రమాణ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయించుకొని రోమింగ్ చార్జెస్ వేయించుకోవడం మర్చిపోవద్దు. అంటే ఈ పర్టిక్యులర్ టైంలోనేనండి. మళ్ళా మిగతా టైంలో మనకు ఎస్ఎంఎస్‌లు రాకపోయినా పర్లేదు. సో, ఇప్పుడైతే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఇక నాలుగో పద్ధతి ఇండియన్ ఎంబసీ లేదా కన్సులేట్ సేవలను వినియోగించుకోవడము. విదేశాల్లో ఉన్న పెన్షనర్స్ సంబంధిత దేశంలోని భారత రాయబార కార్యాలయానికి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి అక్కడ కౌన్సిలర్ ఆఫీసర్‌ను కలవాలి. మీ గుర్తింపు కోసం పాస్‌పోర్ట్ మరియు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ లేదా పెన్షన్ పాస్‌బుక్ వంటివి చూపిస్తే వారు పరిశీలన చేసి లైఫ్ సర్టిఫికేట్ జారీ చేస్తారు. ఒకవేళ అనారోగ్యం లేదా వృద్ధాప్య రీత్యా పెన్షనర్ స్వయంగా ఎంబసీకి వెళ్ళలేకపోతే పోస్టల్ విధానం కూడా అందుబాటులో అయితే ఉంటుంది. సో, పెన్షనర్ ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్నారని, ప్రయాణించలేరని ధృవీకరిస్తూ స్థానిక డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్‌ను, పెన్షనర్ పాస్‌పోర్ట్ కాపీ మరియు ఇతర వివరాలను జతచేసి ఎంబసీకి పోస్ట్ ద్వారా పంపించుకోవచ్చు. సో, అప్పుడు అది ఎంబసీ అధికారులు పరిశీలించి సర్టిఫికేట్‌ని జారీ చేసి నేరుగా మీ పెన్షన్ కార్యాలయానికైతే పంపించే వెసులుబాటు కూడా ఉంటుందన్నమాట. సో, చివరగా పైన చెప్పిన అన్ని పద్ధతుల్లో కల్లా స్మార్ట్ ఫోన్ ద్వారా ఫేస్ రికగ్నిషన్ పద్ధతిలో లైఫ్ సర్టిఫికేట్ ఇవ్వడమే అత్యంత సులభం. కాకపోతే రోమింగ్ సమస్య లేకుండా చూసుకోవాలి. లేదంటే ఎంబసీ ద్వారా వెళ్ళడం సురక్షితమైన మార్గం. ఈ సమాచారం తెలుసుకొని ముందుగానే ప్లాన్ చేసుకుంటే విదేశాల్లో ఉన్న మీ పెన్షన్ ఆగకుండా ప్రశాంతంగా అయితే గడపవచ్చు. సో, ఈ విధంగా అయితే చేయవలసింది ఫ్రెండ్స్.